ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో దాంతో పాటు అఫీషియల్ పోల్స్ లో ఎలా ఉన్నాయి, అన్అఫీషియల్ పోల్స్ లో ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూనే కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మాట్లాడుకుందాం. డెమోన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి చూడండి. సో నిన్న ఎపిసోడ్ లో తనూజ గారు కొంచెం ఆ ఫైట్ చేశారు, కొంచెం ఆ మాట్లాడారు. సో తన స్ట్రాటజీ తను ఉపయోగించారు, తను మైండ్ గేమ్ ఆడారు. సో డెమోన్ ఒక పాయింట్ లో తగ్గాడు. దాని తర్వాత తనూజ గారు గెలిచారు నిన్న. సో తనూజ గారికి కొంచెం స్క్రీన్ స్పేస్ వచ్చింది గట్టిగానే. సో ఫిజికల్ గా కూడా తను గట్టిగా ఆడగలుగుతారని నిరూపించుకుంది. కొంచెం యాంకిల్ పెయిన్ తోటి క్లియర్ గా బిగ్ బాస్ అది కూడా ప్రొజెక్ట్ చేశాడు ఎపిసోడ్ లో. దాని తర్వాత కంటిన్యూటీ ఎపిసోడ్ ఈ రోజు మళ్ళీ నిన్న నైట్ మళ్ళీ టాస్క్ ఆడింది. సో మినిమం లైవ్ లో చూసిన దాని ప్రకారం 40 to 50 minutes తను లైవ్ లో ఆడింది. సో యాంకిల్ పెయిన్ ఉన్నా కూడా తను చాలా గట్టిగా నిలబడింది, పోరాడింది. సో సమ్వేర్ గట్టిగా ఓడిపోయింది గట్టిగా. సో ఎప్పుడు పిలవలేదేమో, నిన్న మాత్రం కొంచెం గట్టిగానే ఆడింది. ఆడపుల్లిలాగే కనిపించింది. సో వాడేసి ఉండొచ్చేమో ట్యాకిల్ కానీ, బట్ నిన్న మాత్రం కొంచెం గట్టిగా కనిపించింది, చాలా గట్టిగా. అంటే నిలబడింది, అలా నిలబడిపోయింది అమ్మాయి. బట్ అన్ఫార్చునేట్లీ సో కొంచెం ఎల్బో పెయిన్ ఉండొచ్చు అండ్ ఆ యాంకిల్ పెయిన్ వల్ల కాలేదు, అవుట్ అయిపోయింది. సో తనూజాకి ఈ రోజు ఎపిసోడ్ చాలా పాజిటివ్ ఎపిసోడ్ పడుతుంది. ఎందుకంటే దాని తర్వాత తను బాధపడటము, ఏడవటము, అంటే లైక్ క్లోజ్ గా వచ్చి ఓడిపోవటం కదా. సో టీటీఎఫ్ లో నుంచి అవుట్ అయిపోవటం కదా. అండ్ టీటీఎఫ్ లో నుంచి అవుట్ అయిపోవడం దానికంటే టాస్క్లు ఆడలేను, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ఈ వీక్ అంతా కామ్ గా కూర్చోవాలి అన్నది ఏదైతే ఉందో, సో లాస్ట్ వీక్ ఎలా అయితే జరిగిందో, సో ఈ వీక్ కూడా అలాగే జరిగింది కాబట్టి సో తను బాధపడుతుంది. ఇంకా ఆ బాధను కూడా గేల్ చేసే వాళ్ళు అయితే మనకు సంబంధం లేదు కానీ, బట్ ఏడుపులో నిజం ఉంటుంది. ఓడిపోయినప్పుడు, కష్టపడి ఓడిపోయినప్పుడు, ఆల్మోస్ట్ ఫైట్ చేసి ఓడిపోయినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఖచ్చితంగా బాధ ఉంటుంది. తనకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది. ఓటింగ్లో ఇంకా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో తనూజ గారు టాప్లో ఉన్నారు. దగ్గర దరిదాపుల్లో కూడా ఎవరు కనిపించరు ఈ వీక్ ఓటింగ్లో. తనూజ గారికి మిగిలిన వాళ్ళకి చాలా దూరం ఉంటుంది అనమాట. లైక్ పటాన్ చెరువుకి, దిల్సుఖ్ నగర్కి ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉంటుంది. బట్ దిల్సుఖ్ నగర్ దగ్గర నుంచి ఎల్బీ నగర్కి కొంచెం ఎంత డిస్టెన్స్ అయితే ఎంత దగ్గర ఉంటుందో అంతే దగ్గరగా మన సంజన గారు ఓటింగ్, డెమోన్ ఓటింగ్ అలాగే కనిపిస్తుంది. బట్ ఫస్ట్ ప్లేస్ అయిపోయింది కదా. ఇక మిగిలిన ఎవరైతే 5 ఉన్నారో ఈ 5 డేంజర్ జోన్లోనే ఉన్నారు బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్సెస్. మనం నామినేషన్స్ రోజు చూసినప్పుడు ఆ సరదా నామినేషన్స్, డెమోని సుమనన్న వచ్చి నామినేట్ చేసినప్పుడు చాలా మందికి కోపం వచ్చి సుమనన్న తిట్టేశారు, బూతులు కూడా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కనీసం వయసుకు మర్యాద ఇవ్వకుండా కూడా. బట్ అన్ఫార్చునేట్లీ సో ఆయన కూడా హౌస్లో జస్ట్ ఒక వెకేషన్కి వచ్చినట్టే వచ్చాడు, ఉంటున్నాడు, ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు, ఉంటున్నాడు. బట్ ఆ రోజు నామినేషన్స్ ఎపిసోడ్ రోజు చాలా చిరాకు పుట్టించాడు. సో అది కొంతమంది కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళి కూడా మాట్లాడారు. బట్ నిన్న ఎపిసోడ్లో నిన్న నైట్ మనిషి అలా నిలబడిపోయాడు, ఆ పట్టుకొని తాళ్ళు పట్టుకొని. అసలు సుమనన్న ఉన్నాడా, లేడా, బతికున్నాడా, చచ్చిపోయాడా కూడా తెలియదు, నిలబడిపోయాడు అంతే. 3 బకెట్లు పట్టాయి, 4 బకెట్లు పట్టాయి. సో ఫస్ట్ 2 బకెట్లు ఆయన మీద పట్టాయి, గట్టిగా పట్టాయి. దాని తర్వాత మళ్ళీ పట్టాయి. అప్పుడు ఇంకా లాస్ట్ మూమెంట్కి వచ్చాక ఆయన కదులుతున్నాడు. అప్పుడు తెలుస్తుంది, ఓ సుమనన్న గేమ్ ఆడుతున్నాడు రా అని. ఆ రేంజ్లో గేమ్ ఆడాడు, స్టాచ్యూ లాగా గేమ్ ఆడాడు ఆయన. సో ఆ ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయకుండా ఉండగలుగుతారా? ఆ ఎఫర్ట్స్ గురించి మాట్లాడకుండా ఉండగలుగుతారా? ఆ ఎఫర్ట్స్ గురించి చెప్పకుండా ఉండగలుగుతారా? సో కాబట్టి సుమనన్న మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి సుమనన్నకి. కాబట్టి సుమనన్న ఈజీగా బయటకు వెళ్ళిపోడు, ఓకేనా. లాస్ట్ వరకు మనకి తెలియదు ఎవరు వెళ్తారో బయటకు అనేది. ఎందుకంటే అయిపోయింది నిన్న నైట్. మళ్ళీ ఇంతక టాస్క్ ఆడాడు. సెకండ్ ప్రోమోలో మీరు చూస్తుంటారు, కళ్యాణ్ డెమోను మీద పడుతున్నాడు, ఈయన కూడా వెళ్ళి దూకుతున్నాడు, ఈయన కూడా వెళ్ళి. ఏమన్నారు ఈ ఇమాన్యుయల్ కానీ లేకంటే ఆ రితు పాప కానీ, అబ్బా సుమనన్న టాస్క్లు కదా మనకి ఎందుకులే, దూరంగా ఉంటాడు సుమనన్న, అసలు మధ్యలో కూడా రాడు, లాస్ట్లో వచ్చి గెలుస్తాడు అనుకుంటాడు సుమనన్న, అసలు సంబంధం లేనట్టుగానే దాంకొని ఉంటాడు సుమనన్న అని చెప్పి ఎపిసోడ్లో కూడా వేశారు. అది ఏమైంది సుమనన్న, నిన్న ఆడతానని వెళ్ళాడు సుమనన్న. నిన్న ఈరోజు ఆడాడు, టాస్క్లు మీద పడ్డాడు, దూకాడు, చేశాడు, ఎఫర్ట్స్ కనిపిస్తున్నాడు సుమనన్న. సో ఎఫర్ట్స్ కనిపించినప్పుడు, ఎఫర్ట్స్ కనపడినప్పుడే సుమనన్న హౌస్లో ఉన్నప్పుడు, ఎఫర్ట్స్ కనిపిస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి? సో కాబట్టి సుమనన్నకి అంత ఈజీగా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ లేనప్పుడు ఈ 5 ఎవరైనా ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ అఫీషియల్ పోల్స్ లో సెకండ్ ప్లేస్ లో సంజన గారు ఉన్నారు. సంజన గారు డెమో నువ్వా నేనా అన్నట్టున్నారు. బట్ తనూజ గారికి అయితే చాలా దూరంలో ఉన్నారు. కానీ సంజన గారు అండ్ నిన్న సంజన గారి ఎఫర్ట్స్ కూడా కన్సిడర్ చేశారు. అండ్ డెమోను తాడు వదిలేసి ఆ 2 చేతులతో బాల్స్ పట్టుకోవటము, సో అది చూడలేదు సంచాలక్ సరిగ్గా. రితు పాప సంచాలక్ సరిగ్గా చేయలేదు, కొంచెం చీర్స్ చేస్తూనే ఉంది, ఎంకరేజ్మెంట్ లోకి వెళ్ళిపోయి సంచాలక్ అన్న సంగతి తను మర్చిపోయింది. మేబీ నాకు సార్ దాని గురించి డిస్కస్ చేస్తారు.
సో సంజన గారికి అదొక అడ్వాంటేజ్ వచ్చేది. సంజన గారు అప్పుడు కానీ ఆపేస్తుంటే సంజన గారు గెలిచేసేవాళ్ళు. ఇమాన్యుల్ ఇంటెన్షనల్ గా చేశాడు, అన్ఇంటెన్షనల్ గా చేశాడు పక్కన పెడితే, అంటే లైక్ సంజన గారిని గెలిపించడానికి చేశాడా లేకుంటే తన గెలవడానికి అలా చేశాడో తెలియదు, కానీ అది కానీ వర్కౌట్ అయ్యి ఉంటేనా చూసుంటేనా సంజన గారికి భలే ఛాన్స్ ఉండేది. అది మిస్ అయింది. నిన్న సంజన గారి ఎఫర్ట్స్ కూడా కనిపించాయి. ఈ రోజు కూడా సంజన గారికి మంచి పేరే వచ్చింది బికాస్ ఆఫ్ సంచాలకంగా చేసినప్పుడు నిన్న నైట్. సో తన డ్రెస్ పైకి వెళ్ళిపోతున్నప్పుడు తనూజ గారు నిలబడ్డప్పుడు తనూజ గారి డ్రెస్ ని కొంచెం సరి చేయటము, అమ్మాయిని కొంచెం చీరప్ చేయటము సంజన గారు, అండ్ సంచాలక కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వటము. ఫస్ట్ 2 times లైక్ అమ్మాయి కాబట్టి కొంచెం అబ్బాయి తోటి ఆ పోటీ పడుతున్నప్పుడు సో అబ్బాయి మజిల్ పవర్ కి అమ్మాయి మజిల్ పవర్ కి చిన్నపాటి డిఫరెన్స్ ఉంటది అన్న విషయం సంజన గారికి తెలుసు కాబట్టి ఫస్ట్ సంజన గారు కళ్యాణ్నే పిలిచారు, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ పిలిచారు సెకండ్. అప్పుడు అది 2 సుమనన్నకే పడ్డాయి. అప్పుడు కొంచెం ఆ సుమనన్న వెయిట్ బ్యాలెన్స్ చేయటము. దాని తర్వాత ఇటుపక్క మళ్ళీ తనూజ గారి కోసం బర్నీ గారిని పిలిచాడు 3వ సారి. అంటే సంజన గారు కూడా కొంచెం సంచాలకంగా బాగానే చేశారు ఆ అమ్మాయిని అర్థం చేసుకొని. మీరు ఈ పాయింట్ గమనించాలా నిన్న నైట్, ఓకేనా. సో సంజన గారికి కూడా మంచి పేరే వచ్చింది. సో ఆ కన్సిడరేషన్ మొత్తం తీసుకుంటే సంజన గారికి ఓటింగ్ బాగానే ఉంటుంది. దట్టు ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సంజన గారికి. అండ్ నిన్న సంజన గారు అంత కోపం వచ్చి ఇమాన్యుయల్ తను సెలెక్ట్ చేసుకొని తను ఓడించేసి తను అవుట్ ఆఫ్ ద రేస్ చేసినా కూడా ఇమాన్యుయల్ ఒక్క మాట గట్టిగా మాట్లాడలేదు. సో లైక్ అది ఎందుకనిందో తెలియదు కానీ ఒక మాట అయితే అనేసింది. సో అనవసరంగా నేను రాంగ్ గా సెలెక్ట్ చేసుకున్నాడని. అది బాండింగ్ గురించి మాట్లాడిందా లేకుంటే సంచాలక గురించి మాట్లాడిందో తెలియదు కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అయితే అక్కడ పాస్ చేసింది వితౌట్ మెన్షన్ ఎనీ నేమ్ అనమాట. సో సంజన గారు కొంచెం తెలివిగానే గేమ్ ఆడతారు. సో ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా తనకి ఇంపార్టెంటే కాబట్టి సంజన గారు కొంచెం ఓపిక్ గానే ఉంటున్నారు. అండ్ తను ఇంకా లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఇంకెందుకు దాని గురించి మాట్లాడటము అని చెప్పి సంజన గారు సైలెంట్ అయిపోయారు. అది కూడా సంజన గారికి ప్లస్ అయింది. సంజన గారు సెకండ్. 3వ ప్లేస్లోకి వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే నేను మొన్న కూడా చెప్పాను మండే రోజు నామినేషన్స్ లో చాలా స్ట్రెస్ లో ఉన్నాడు కుర్రాడు. ఏం చేస్తున్నాడో కుర్రాడికి అర్థం కావట్లేదు. రిలీఫ్ కావాలి, రిలాక్సేషన్ కావాలి. వెంటనే టీటీఎఫ్ కూడా వచ్చింది. టాస్క్లు వరదలు స్టార్ట్ అవుతాయి, టాస్క్లు ఆడాలి. ఆ ప్రెషర్ ఉంటుంది అబ్బాయి మీద, బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇన్ని రకాల సిచ్యువేషన్స్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. సో మొన్న అది జరిగింది, అది కొంచెం ప్లస్ అయింది. ఆ రోజు కానీ గట్టిగా తొక్కేసి ఉంటే నాకు సార్ ఆ పీక పట్టుకునే దాంట్లో కోలుకునేవాడు కూడా కాదు. అది అన్ఫార్చునేట్, అది కొంచెం అబ్బాయికి ప్లస్ అయింది కాబట్టి అబ్బాయి రిలాక్స్ మూమెంట్ లో ఉన్నాడు. బట్ నిన్న టాస్క్ ఆడుతున్నప్పుడు నిన్న ఆడుతున్న టాస్క్ ఫిజికల్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ ఫిజికల్ అయినప్పుడు చాలా గట్టిగా ఫిజికల్ అయినా అయి ఉండాలి. అలా మధ్యస్థంగా ఫిజికల్ అయితే వర్కౌట్ కాదు. అయితే కంప్లీట్ గా దిగిపోవాలి, లేదంటే సైలెంట్ గా మన గేమ్ మనం ఆడుకోవాలి. అంటున్నట్టుగా చేసినట్టుగా చేస్తే ఎలా ఉంటుంది అంటే అది నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవ్వకపోవచ్చు, ఓకేనా. సో తనూజ గారి చేతిలో ఉన్న పువ్వులు కూడా మొత్తం లాగేసుకొని ఉంటే మేబీ డెమోన్ గెలిచుండేవాడేమో. సో ఇప్పుడు ఏమైంది, డెమోన్ ఈరోజు గేమ్ గెలుస్తాడు కళ్యాణ్ మీద. సో కళ్యాణ్ ఎఫర్ట్స్ కంప్లీట్ గా కనిపించలేదు యాజ్ పర్ ద లైవ్ కూడా. అండ్ లోపల హౌస్ మేట్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. సో కళ్యాణ్ అంత ఎఫర్ట్స్ పెట్టలేదు, గట్టిగా ఆడలేదు అని చెప్పి మన బర్నీ గారు కూడా కళ్యాణ్తో అంటుంటాడు. కళ్యాణ్ తెగ బాధపడుతుంటాడు, అక్కడ లైవ్ లో కూర్చొని ఒంటరిగా ఏడుస్తుంటాడు. ఆల్మోస్ట్ కళ్ళలోకి ఏడుపు వచ్చింది అబ్బాయి. నేను ఎఫర్ట్స్ పెట్టలేదా, గట్టిగా ఆడలేదా, ఎందుకు హౌస్ మేట్స్ కి ఇలా అనిపించిందని ఆ అబ్బాయి అనుకుంటుండొచ్చు కూడా, నా ఎఫర్ట్స్ కూడా కనిపించలేదని. సో అండ్ ఆ టాస్క్ లో డెమోన్ చాలా గట్టిగా ఆడతాడు. అండ్ మన సుమనన్న ఎఫర్ట్స్ కూడా బీభత్సంగా ఉంటాయి. డెమోన్ గట్టిగా ఆడతాడు. బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ టాస్క్ ఫిజికల్ టాస్క్ 1-1 ఆడుతున్నప్పుడు ఫిజికల్ టాస్క్ ఎక్స్పెక్ట్ చేసి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటాడు ఫిజికల్ టాస్క్ కోసం. బట్ ఎందుకంటే ముందు రితు ఉంటుంది, వెనక బర్నీ గారు ఉంటారు. ఆబ్వియస్లీ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఫిజికల్ టాస్క్ ఆడాలని అనుకుంటాడు, మేనిఫెస్ట్ కూడా చేస్తారు బిగ్ బాస్ కి. బుద్ధున్నోడు ఎవడైనా కానీ ఫిజికల్ టాస్క్ కొంచెం గట్టిగా ఆడే టాస్క్ పెట్టాలి, కానీ ఇండివిజువల్ టాస్క్లు పెట్టి ఎవరు బ్రిడ్జ్ లోడ్ కట్టుకోండి అంటాడు. బుద్ధున్నాడు ఎవడైనా. అది అన్యాయం చేసినట్టు కదా ఆ పిల్లోడికి. నిన్న నైట్ 3 ఆడుతున్నప్పుడు మాత్రం ఫిజికల్ టాస్క్ పెట్టి 2 ఆడుతున్నప్పుడు 2 గట్టిగా ఆడాలని ఫిక్స్ అయినప్పుడు ఆయన కూడా రెడీ టు ఫేస్ ఆడదాంరా కానీరా అని ఆయన అంటున్నప్పుడు గట్టిగా ఫిజికల్ టాస్క్ కూడా పెట్టాలి కదా ఇద్దరికి. దట్టు ఉదయం పూట పెట్టడము ఆ టాస్క్, ఆ మూడు కూడా జనాల్లోకి రాదనమాట. అదే నార్మల్ గా చూస్తారు తప్పితే నైట్ టైం జరిగే టాస్కులకి మార్నింగ్ పూట జరిగే టాస్కులకి చాలా తేడా ఉంటుంది. జనాలు ఆ మూడు క్యారీ చేయరు, ఓకేనా. నైట్ టైం జరిగే టాస్కులకి ఆ మూడు క్యారీ చేస్తారు ఆడియన్స్. బట్ మార్నింగ్ జరిగే టాస్కులకు దట్టు ఇండివిజువల్ టాస్కులు అవ్వటం వల్ల వర్కౌట్ అవ్వలేదు అది. సో దాంట్లో డెమోన్ ఓడిపోవటము, పెద్దగా ఎఫర్ట్స్ కూడా ఏం కనిపించవు దాంట్లో డెమోన్వి, ఓకేనా. జస్ట్ నార్మల్ గా తీసుకొచ్చి ఆ ప్లేట్లు అట్లా పెట్టడమే. అది కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్న డెమోన్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అంటే లైక్ ఆ టాస్క్ చూస్తున్న దాని ప్రకారం లైవ్ లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎపిసోడ్ లో చూస్తే కూడా మీకు అదే ఉంటుంది. ఓటింగ్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుందా అంటే టీటీఎఫ్ రేస్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు. టీటీఎఫ్ రేస్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు అంటే డెమోన్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు,
గుర్తుపెట్టుకోండి, ఓట్లు వేసుకోండి డెమోన్కి, ఏదైనా జరగచ్చు. అద్భుతమైన విషయం లాస్ట్లో ఒకటి చెప్తా, ఓకేనా. సో ఇదనమాట పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ శంకర్ గారు ఉన్నారు. మా తనుజ గారు అలాగే చెప్పారు, మరి బర్నీ శంకర్ గారు గెలిచారని. సో మరి బర్నీ శంకర్ గారు గెలిచినప్పుడు పరిస్థితి ఏంటి? నిన్న బర్నీ గారు కొంచెం ఫిజికల్గానే గేమ్ ఆడారు. అది నిన్న ఆడింది ముగ్గురు ఆడారు, అది గ్రూప్ గేమ్. డెమోని తొక్కేసారు, అది ఇండివిజువల్ గేమ్. సో డెమోని ఇద్దరిని కలిసి పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇద్దరు కలిసి ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ఇద్దరు కలిసి ఎవరి మీద ఫైట్ చేస్తారు? డెమోన్ మీద ఫైట్ చేస్తారు, కానీ పాకిస్తాన్కి వెళ్ళి ఫైట్ చేస్తారా? సో కాబట్టి డెమోన్ మీద ఫైట్ చేయాలి. అది ఇండివిజువల్ గేమ్ కానీ ఆడినారు, అది గ్రూప్ గేమ్ గా కనిపించడం కానీ అది ఇండివిజువల్ గేమే. సో ఆయన కొంచెం ఎఫర్ట్స్ పెట్టాడు. దాని తర్వాత కొంచెం బర్నీ గారు మళ్ళీ ఇక్కడ కూడా బర్నీ గారు తనూజ టాస్క్ ఏదైతే జరిగిందో దాంట్లో సుమన్ శెట్టికి సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు అసలు. అది చాలా నెక్స్ట్ లెవెల్ విషయం. ఎందుకంటే ఈ హౌస్ మొత్తం మీద ద ప్యూరెస్ట్ బాండ్ ఎవరిదైనా ఉంది అని నాకు అనిపించింది అంటే అట్ ప్రెసెంట్ ఇంతవరకు నాకు సుమన్ అన్నది బర్నీ గారిదే. అన్న అన్న అనే బాండ్ ఏదైతే ఉందో, సో సుమన్ అన్న బర్నీ అన్న, సుమన్ అన్న బర్నీ అన్న, సో ఇద్దరు చివరికి అన్న అన్నని పిలిపించుకోవడము, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండటము, ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఇద్దరికి కలిసి రావటము, ఇద్దరు ఒకళ్ళొకళ్ళ గురించి మనసు విప్పి మాట్లాడుకోవటము, ఏదైనా కానీ కూర్చొని సూపర్ అనిపించింది నాకు. సో వాళ్ళిద్దరు ప్యూరెస్ట్ బాండ్. సో ఈ టైంలో ఆయన బర్నీ గారు తనూజకు కానీ హెల్ప్ చేస్తుంటే స్రవంతి సినిమాలో కాదు విలను, ఏడయ్యేవాడు విలను, పెద్ద విలను ఇక్కడ అయ్యేవాడు ఆయన. సో మన సుమన్ అన్నకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ హీరో అయ్యాడు, రియల్ హీరో అయ్యాడు అనమాట బర్నీ గారు. నిజంగా మామూలు విషయం కాదు సుమన్ అన్నకి సపోర్ట్ చేయడం అనేది. ఆ మోరల్ సపోర్ట్ అవ్వచ్చు, టెక్నికల్ గా తనుజ దాంట్లో వాటర్ నింపడం అవ్వచ్చు. సో రెండిట్లో సుమన్ అన్నకి బర్నీ గారు ఇచ్చిన సపోర్ట్, దాని తర్వాత సుమన్ అన్నది మీద వాటర్ వంపడం, అది అన్ఫార్చునేట్లీ జరిగినా కానీ అది మంచి కామెడీగా జరిగింది, ఓకేనా. సో అది సూపర్ ఉంటుంది. బర్నీ గారు కామెడీ టైమింగ్ కూడా పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఈ రోజు 2 టాస్కులు గెలుస్తారు బర్నీ గారు బ్యాక్ టు బ్యాక్. ఆబ్వియస్లీ ఒక టాస్క్ గెలుస్తారు, ఒక టాస్క్ లో గట్టిగా పోరాడతారు. దాని తర్వాత మేబీ కళ్యాణ్ చేస్తారో ఏదో తెలియదు కానీ, సో మన డెమోన్ ఆడిన టాస్క్ కూడా బర్నీ గారు గెలుస్తారు కాబట్టి ఆయన కూడా ఓటింగ్ పడుతుంది. సో నైట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ లో వల్ల తనూజ గారికి అవ్వచ్చు, నెక్స్ట్ సుమన్ అన్నకి అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారికి అవ్వచ్చు, బర్నీ గారికి అవ్వచ్చు, ఈ నలుగురు ఓటింగ్ మీద బీభత్సమైన ప్రభావం చూపిస్తుంది అది, ఓకేనా. తనూజ గారిని కాసేపు పక్కన పెడితే వీళ్ళ ముగ్గురు ఓటింగ్ ని బీభత్సంగా ప్రభావితం చేస్తుంది అనమాట ఆ టాస్క్. సో బర్నీ గారు అలా ప్లేస్ లో ఉన్నారు. దాని తర్వాత 2 ప్లేసులు ఉన్నాయి. సో రితు గారు ఉన్నారు, సుమన్ అన్న ఉన్నాడు. సుమన్ అన్న ఇప్పటికీ స్టిల్ లాస్ట్ ప్లేస్ లో కొన్ని అన్అఫిషియల్ పోల్స్ లో చూపిస్తున్నా కూడా, అఫిషియల్ పోల్స్ లో కూడా సుమన్ అన్న బాటం లో కనిపిస్తున్నా కూడా ఈ రోజు మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ మనిషి ఆడిన ఆట అలాంటిది కాబట్టి. ఆ మనిషి ఆ రేంజ్ లో ఆట ఆడినప్పుడు సుమన్ అన్న యాడికెళ్ళి బయటకు వెళ్తాడు. నార్మల్ గానే సుమన్ అన్న హౌస్ లో ఉన్నప్పుడు ఇలాంటి టాస్క్ ఆడితే దట్టు తర్వాత మళ్ళీ కళ్యాణ్ తోటి డెమోన్ తోటి గేమ్ ఆడాడు, సపోర్ట్ గానే గట్టిగానే ఆడాడు. వాళ్ళిద్దరు కుర్రాళ్ళు, మనం కొంచెం వయసు ఉంది, ఏం ఆడతాం లేదు, పడిపోవటం, ఆడేద్దాం, దూకటం, చూసాం కదా ప్రోమో, గట్టిగానే ఆడే టాస్క్. సో ఎంతో కొంత ఎఫర్ట్స్ అయితే సుమన్ అన్న పెట్టాడు అక్కడ. సో ఎందుకంటే ఫస్ట్ టైం సుమన్ అన్న కదిలాడు, ఇండివిజువల్ టాస్క్ ఒకటి గెలిచాడు, తర్వాత యాక్టివ్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది సుమన్ అన్నది. సో కాబట్టి సుమన్ అన్నకి ఆ ఓటింగ్ అనేది పెరిగే అవకాశం ఉంది. రితు దగ్గరకు వచ్చేసరికి రితు ఓటింగ్ ఏంటంటే, సో రితు ఓటింగ్ స్టాండర్డ్ గా రితుకి ఎప్పుడైతే వచ్చిందో రితు ఓటింగ్ తనకు పడుతుంది. అండ్ తనూజ ఓటింగ్ లో ఏమన్నా తేడాలు వచ్చి రితుకి ఏమన్నా వెయ్యాలి, రితుని ఉంచాలి అనుకుంటే ఏమో తెలియదు కానీ, అంటే కళ్యాణ్ ఓటింగ్ రితుకు పడుతుందా, డెమోనికి పడుతుందా, సంజన గారికి పడుతుందా, సుమనన్నకి పడుతుందా, తనూజకి పడుతుందా, అది కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే తెలుసు. బట్ ఎంతో కొంత డెమోన్కి అయితే మాత్రం హెల్ప్ అవుతుంది కళ్యాణ్ ఓటింగ్ అనేది తెలుసు. ఎంతైనా కామనర్స్ ఓకేనా. వాళ్ళు లోపల కొంచెం ఎడమొహం పెడమొహం పెట్టుకున్నా. సో మొన్న శనివారం ఏదైతే కెప్టెన్సీ టాస్క్ అప్పుడు సో డెమోన్ వెళ్ళంగానే వాడు గెలిచాడు కదా అంటాము. సో కళ్యాణ్ హక్ చేసుకోవటము డెమోన్ని, అది ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది తెలియకుండానే. సో మనోడు లేడు కదా, సో మనోడికి వేద్దాం ఓటింగ్, ఏమైంది పాపము, అబ్బాయి కూడా కామనర్ గానే వచ్చాడు కదా, కష్టపడుతున్నాడు కదా, ఆ థాట్ ప్రాసెస్ ఉండే వాళ్ళు ఉంటారు. సో డెమోన్కి కూడా ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. అండ్ రితు సంగతి మనకు తెలియదు అనమాట. సో రితు ఓటింగ్ రితుకు పడుతుంటది. అండ్ అఫీషియల్ పోల్స్ లో ఓకే వేరేలాగా ఉంది, అన్అఫిషియల్ పోల్స్ లోకి వచ్చరికి రితుకి ఫేక్ ఓటింగ్ అన్నాను కానీ అలా అని చెప్పి బాట్ ఓటింగ్ ఉంటుంది అంటే ఆబ్వియస్లీ బాట్ ఓటింగ్ ఉంటుంది వెబ్సైట్ పోల్స్ లో. అండ్ పిఆర్ ఓటింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి యూట్యూబ్ పోల్స్ లో ఫేక్ ఓటింగ్ అయితే అన్నాను కానీ అలాంటి ఓటింగ్ అయితే పడుతుంది అనమాట సో రితుకి. అండ్ నెక్స్ట్ వచ్చరికి మన సుమన్ శెట్టి అన్న, వీళ్ళిద్దరిలో ఒక ఎలిమినేషన్ జరగవచ్చా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళిద్దరిలోనూ ఇప్పుడు రితు ఉంది, బర్నీ గారు ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసరికి మన సుమన్ శెట్టి అని ఉన్నాడు, ఇమాన్యుల్, కళ్యాణ్, వీళ్ళిద్దరు నామినేషన్స్ లేరు, వీళ్ళు ముగ్గురు నామినేషన్స్ లో ఉన్నారు. పొరపాటున వీళ్ళు ముగ్గురులో ఎవరైనా కానీ టీటీఎఫ్ గెలిస్తే అసలు మామూలుగా ఉండదన్నమాట విషయము.
ఓకేనా, ఇంతవరకు ఓకే. ఇప్పుడు రెగ్యులర్ ఎలిమినేషన్ ఎలా జరుగుద్ది అంటే సింగిల్ ఎలిమినేషన్ జరుగుద్ది ఒకవేళ. సో సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోయాడు అనుకో, బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనిపించినా కానీ ఓట్లు పడకపోతే, ఒకవేళ టీటీఎఫ్ గెలవకుండా రితు కానీ టీటీఎఫ్ గెలిస్తే ఒకవేళ, సో సుమన్ అన్న ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు. సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోతే రితు టాప్ 5లోకి వెళ్ళిపోద్ది, ఓకేనా, డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి వెళ్ళిపోద్ది. లేదు బర్నీ గారు కానీ గెలిస్తే, సుమన్ అన్న ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతే, ఓకేనా, బిగ్ బాస్ టీం టాప్ 5 పెట్టాలి అని అనుకుంటే, ఓకేనా, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టి డెమోని రితువుని కూడా స్పాట్లో లేపేయచ్చు, సంజన గారిని తీసుకెళ్లి టాప్ 5లో పెట్టచ్చు, ఓకేనా. ఇలా కూడా జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి, హైలీ పాసిబుల్, ఏదైనా కానీ జరగచ్చు, ఓకేనా. టీటీఎఫ్ అనేది చాలా క్రూషియల్గా రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. బర్నీ గారు టాప్ 5లోకి వెళ్ళిపోతే ఇంకా టాప్ 6తో అవసరం లేదు, ఓకేనా. డైరెక్ట్గా సంజన గారు కూడా టాప్ 5లోకి వెళ్ళిపోతారు, సుమన్ ఈ వీక్ పంపించేస్తారు. సో నెక్స్ట్ వీక్ వాళ్ళిద్దరిని, తను రితుని అండ్ డెమోని కూడా లేపేసేదానికి బిగ్ బాస్ టీఆర్పీ ఎపిసోడే కదా, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఒకటేసారి వెళ్ళిపోయారు అనుకో బయటికి, అది కూడా బజ్ వచ్చింది బిగ్ బాస్ టీంకి ఫినాలే వీక్ ముందు. అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు కూడా బిగ్ బాస్ టీం చెయ్యొచ్చు, యాజ్ పర్ ద ఓటింగే కానీ, బట్ అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అందరూ ఓటింగ్లోకి వస్తారు కాబట్టి, సో ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఓటింగ్లోకి తేడాలు వస్తాయి, జరుగుతాయి కాబట్టి మనం ఏం చేయలేం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయన్నమాట. లేదు అంటే ఇంకా టాప్ 6 పెట్టాలి అనుకుంటే, ఒకవేళ సుమన్ అన్న కానీ గెలిచాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీటీఎఫ్, సుమన్ అన్న టాప్ ఫినాలో వీక్లోకి వెళ్ళిపోతాడు, సంజన గారికి కూడా ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవడానికి ఈ వీక్, లేదంటే రితు పాప ఎలిమినేట్ అయిపోద్ది, ఎలా అయినా జరగచ్చు. టీటీఎఫ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రైడే రోజు మనం ఏ పేరైనా వినొచ్చు ఆ మూమెంట్కి, టీటీఎఫ్ గెలిచిన దాన్ని బట్టి, సో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. బట్ నార్మల్ రెగ్యులర్ ఎలిమినేషన్ జరిగితే, సో సుమన్ అన్న వెళ్ళిపోవాలి, లేదంటే రితు వెళ్ళిపోవాలి. వీళ్ళిద్దరిలో సింగిల్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే మాత్రం బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అదన్నమాట సంగతి. సో ఓట్లు అయితే వేసుకోండి గట్టిగా. అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ ఉంటుంది. టాప్ 5 కోసమే మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారంటే టాప్ 6 లేదు అని చెప్పి మాత్రం బలంగా తెలుస్తుంది. అది సంగతి, ఓకే.